సార్, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ. వారు ఆశించిన ఫలితం వస్తుందంటారా? ఆశించిన ఫలితం, ఆయన ఆశిస్తున్న ఫలితం ఏంటో తెలిస్తే అది వస్తుందో రాదో చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఆయన ఆశిస్తున్న ఫలితం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొంత మద్దతుని కూడగట్టాలి అని. ఆయనకి ఎందుకనంటే క్రమేపీ ఎన్డీఏతో ఇక ఆయన ఎన్డీఏ అవసరం జగన్మోహన్ రెడ్డితో లేదు. అది తేడతల్లం అయిపోయింది. వాళ్ళు వేరే పార్టీలకి సమీప భవిష్యత్తులో మరి ఇండియా కూటమికి డైరెక్ట్గా సపోర్ట్ చేయరు, కానీ స్లోగా షిఫ్ట్ అవుతారు. ఆ స్లోగా షిఫ్ట్ అవడానికి గ్రౌండ్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నారు. గబాల్ని జాతీయ రాజకీయాల్లో మాట్లాడగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి కూడా కాదు. ఎందుకనంటే ఘోర పరాజయం, 11 స్థానాలే వచ్చున్నాయి. అందులోనూ కేసులు ముప్పేట ఆయనకి ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటి, జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమికి దగ్గరగా జరగటం అనేది చేయాలి అనేది ఒకటి ఉంది ఆయన మనసులో. అదే ప్రయత్నం ఇండైరెక్ట్గా నాకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని ఒక థ్రెట్, వీలింగ్ థ్రెట్ ఎన్డీఏ కూటమికి పంపిద్దాము అని ఆయన అనుకుంటా ఉన్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే భాజపాకి ఇప్పుడు సమీప భవిష్యత్తులో రాజ్యసభలో ఏ విధమైన అవసరమూ లేదు. వైఎస్ఆర్సీపీ తోటి బిల్లులు ఎలాగైనా పాస్ అవుతాయి. ఇప్పుడు లోక్సభలోనే కాంగ్రెస్ కూటమి బలంగా మొదటి రోజే నిరోధించింది అధికార పార్టీని. మొదటి రోజే వాళ్ళు గొడవలు పెట్టుకుని వాకౌట్ చేశారు, లోక్సభని జరగనివ్వలేదు. ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇండియా కూటమి గందరగోళ పరిస్థితుల్ని పార్లమెంట్లో ఇది 4 సంవత్సరాల పాటు వాళ్ళు చేస్తారు. ఇక లోక్సభలో వాళ్ళకి 4 స్థానాల బలం వైసీపీకి ఇండియా కూటమితో కలుస్తుంది. రాజ్యసభలో వచ్చేసి 11 స్థానాలు. ఈ క్రమేపీ చివరికి వచ్చేసరికి 0 అవుతాయి, 4 స్థానాలకు మిగులుతారు. ఎందుకంటే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాలని పంపారు కాబట్టి అదొక్కటే మిగులుతాయి అన్నమాట. ఈ 5 ఏళ్ళు అయిపోయేసరికి మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అభ్యర్థులు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, కోర్టు కేసుల నుంచి ఇక్కడ కోడికత్తి కేసు కానివ్వండి, రోజువారీ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణను ఎదుర్కోవాలి అని చెప్పి వాటిని గురించి కానీ, సిబిఐ ఈడీ కేసులు కానీ, ఇవన్నీ కూడా వాయిదాలకు అటెండ్ అవ్వకుండా ఒక మార్గం లాగానే ఈ ఢిల్లీ పర్యటన ఉపయోగపడుతుంది. ఇక జాతీయ మీడియా ఫోకస్ అది అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకనంటే మదన్ మోహన్ గారు, అంటే విజయసాయిరెడ్డి గారి వలన ఆయన భార్యని విజయసాయిరెడ్డి గారు ఏదో చేశారు, అసలు నా భార్యకి పుట్టిన సంతానం ఎవరు, డిఎన్ఏ టెస్టులు విజయసాయిరెడ్డి గారికి చేయించాలా అని ఆయన ఒక ప్రధానమైన అభ్యర్థనతో ఢిల్లీ వెళ్ళి మాజీ జడ్జి రామకృష్ణ గారితో కలిసి, గిరిజన సంఘాలతో కలిసి ఆయన కూడా వీళ్ళ ధర్నాకి కోతవేటు దూరంలో ఆయన కూడా పెద్ద ధర్నానే చేశారు. ఈయనకి ఏ విధమైన లబ్ధి చేకూరిందో ఆయనకు కూడా అదే లబ్ధి చేకూరింది. ప్రధాన మీడియాలో, అంటే తెలుగు ప్రధాన మీడియాలో ఆయన ధర్నా కూడా ప్రస్తుతంగా వచ్చింది. ఇకపోతే జాతీయ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది, ఏది మదన్ మోహన్ గారి ధర్నాని. రెండవది ఏంటంటే విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నది విజయసాయిరెడ్డి గారి మీద. వాళ్ళు అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో ప్రధానమైన నాయకుడు, యూపీలో మంచి మెజారిటీ సాధించి రేపు ఈ సంవత్సరం ఆఖరికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి యూపీలో. వాళ్ళు ఎందుకు వస్తారంటేనండి, గతంలో కేసీఆర్ గారి దగ్గరకు కూడా అఖిలేష్ యాదవ్ వచ్చారు. మానిటరీ బెనిఫిట్ వాళ్ళకి. రాజకీయం ఎంత పెద్ద రాష్ట్రం అండి, ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఎవరో ఒకరు సహాయం చేయాలి. వీళ్ళకి మాట వరుస సహాయం, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఒక కామన్ ప్రెస్ మీట్ పెడతారు, దానికి కొంత ఉంటుంది, ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. అలాంటి వాటి కోసం మరి అలా అఖిలేష్ యాదవ్ గారు కంటి తుడుపుగా వచ్చారు. కానీ ఆ అఖిలేష్ యాదవ్ గారిని కూడా ఈ జడ్జి రామకృష్ణ గారు, మదన్ మోహన్ వీళ్ళిద్దరు కూడా వెళ్తే మా ఆఫీస్కి రండి, మేము మాట్లాడతామని కూడా చెప్పారు. అంటే వీళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే
ఎవరినైతే కలుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి అనుకో, వాళ్ళందరినీ కూడా ఈ మదన్ మోహన్, జడ్జి రామకృష్ణ గారు, గిరిజన సంఘాలు కూడా మళ్ళీ వాళ్ళని కూడా వీళ్ళు కలవటానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. అందువల్ల దానివల్ల వీళ్ళకి రాజకీయ లబ్ధి ఏమీ చేకూరదు. ఇక అసెంబ్లీని అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రతిఫలం అన్న దాంట్లో ఇది మూడవది. అసెంబ్లీని అవాయిడ్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. వాళ్ళు ఉన్నది గెలిచింది 11 మంది. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ను కూడా ఎవరినో ఎన్నుకోలేదు. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వాళ్ళ 11 మంది సభ్యులకి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయండి అని అడగొచ్చు. కానీ అసలు ఈ నాయకుడిని ఎన్నుకోకుండానే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయండి అని చెప్పి ఆయన లెటర్లు రాస్తున్నారు. సాక్షాత్ కోర్టుకు కూడా ఆయన ఇచ్చారు. ఇది ఆయన రాజకీయ అవగాహన, ఆయన పరిస్థితి అలా ఉంది. ఇది సర్వత్రా నవ్వులు పాలయ్యే విధంగా ఉంది. రాజకీయం చేస్తే చాలా లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకొని పార్లమెంటరీ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో గెలిచిన శాసనసభ్యులు ఆ పక్షానికి ఒక నాయకుడిని, డిప్యూటీ నాయకుడిని, విప్ని అలా పెట్టుకుంటారు. ట్రెజరరు వీళ్ళందరినీ పెట్టుకుంటారు. మరి అవేమీ లేకుండానే ఈయన అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే సమయం, జాతీయ బడ్జెట్ మరి లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు పెట్టారు. అందులో ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా ఒక వరాల మూట, ఒక పేజ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడూ మీరు చూడలేదు. అవును, ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి 15,000 కోట్లు తబ్బిబ్బైపోతున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా, బీజేపీ వీళ్ళందరూ కూడా బాగా. అంటే అమరావతికి ఒక షేప్ రావటానికి, అంటే ఇప్పటికీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా కాలక్షేపం చేస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్. అది మరి నవ్వుల దేశవ్యాప్తంగా ఎంతోమందిని, సత్యానాథల్ లాంటి మహా ఐటీ రంగ నిపుణుల్ని పంపించిన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దుస్థితి అని చెప్పి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్నో కూటమి రాజకీయాలకి మరి కూటమి ప్రభుత్వాలను ఏర్పరిచిన చరిత్ర మరి ఆంధ్రప్రదేశ్లో ఉంది నాయకులకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరి ఎన్టీఆర్ గారికి కానీ, వీళ్ళందరూ కూడా మరి గుజరాల్ గారి ప్రభుత్వం, దేవగౌడ గారి ప్రభుత్వం, విపి సింగ్ గారి ప్రభుత్వం, వీటన్నిటిని కూడా నడిపిన చరిత్ర ఉంది. అందులో వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని కూడా 6 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా నడిపించిన చరిత్ర ఉంది. ఎన్డీఏ మరి మోడీ 1.0లో కూడా వీళ్ళు భాగస్వాములు, 3.0లో ఇప్పుడు కూడా భాగస్వాములు. మరి దేవుడు ఒక కరుణిస్తాడు అని అంటారే, ఎప్పుడో ఒకసారి నీ రోజు అంటూ ఒకటి వస్తుందని, అలాగే అమరావతికి కూడా దాని రోజు ఈరోజు వచ్చిందండి. తప్పకుండా ఇది అమరావతి రైతుల త్యాగాల ఫలితం. తప్పకుండా మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. మరి కారిడార్ కూడా ఓరకల్ దగ్గర పారిశ్రామిక కారిడార్ కూడా ఇచ్చారు. పోలవరం మేమే చూసుకుంటా ఉన్నారు. వెనుకబడిన జిల్లాలని లిస్టులో ప్రకాశం జిల్లాని కూడా చేసి, ఎప్పటి నుంచినో ఉమ్మడి ప్రకాశం జిల్లా గుంటూరు నుంచి విడిపోయిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో వెనుకబడిన జిల్లాగా స్పెషల్ ఫండ్స్, ఇదివరకు ఏంటంటే ఒక 50 కోట్ల రూపాయల ఫండ్స్ అవి ఇచ్చేవాడు వెనుకబడిన జిల్లాలు. అలా కాకుండా ప్రత్యేకమైన అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవటం కూడా ఇది ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో ఆ కేంద్ర బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్కి కురిపించిన వరాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడకుండా నేషనల్ మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మీ దగ్గర ఆ లిస్ట్ ఉందా? 36 మందిని హత్యలు జరిగినాయి అని అంటున్నారు కదా, ఆ లిస్ట్ ఉంటే ఇవ్వండి అని. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఫోటోలు చూసుకోండి అని. పోనీ వాళ్ళు 36 మంది ఫోటోలు ఉన్నాయని, లేదు అక్కడ ఉన్నాయి ఫోటోలు చూసుకోండి, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఎదురు క్వశ్చన్ చేసి ఆ వెనకాల ఉన్న వాళ్ళ చోటమోట నాయకులు జై జగన్ అని నినాదాలతో కాలక్షేపం చేసి ఇవన్నీ కూడా నేషనల్ మీడియా చూస్తూ ఉంది. ఇదే వాళ్ళకే అర్థమైపోతుంది, ఇది అంతా ఏం లేదు, అంతా బుల్బిత్తర్ ఏదో కార్యక్రమం లాగా ఉంది అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది.
అదే మరి హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత గారు కూడా అదే విషయమై మీరు లిస్ట్ ఇవ్వండి, చనిపోయింది 4, అందులో 3 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి చనిపోయాడు, కాదు 36 మంది ఎవరో లిస్ట్ ఇవ్వండి, లేకపోతే నోటీసులు కూడా పంపిస్తామన్నా, మీకు నోటీసులు పంపించి కూడా మేము ఎవరైనా అడుగుతాము అని చెప్పి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఏంటంటే మద్యం కేసులో అంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల మద్యం విధానం మీద అనేకమైన అవకతవకలు జరిగినాయని సిబిసిఐడి విచారణ నారా చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆయన ఎందుకనంటే ఒక చోట మీరు గత 30 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆయన ఎక్కడా కూడా స్థిరంగా ఒక చోట ఉండలేదు. ఒక చోట 2 రోజులు ఒక చోట ఉంటే తాడేపల్లిలో ఉంటే 3 రోజులు పులివెందల్లో, మరి ఒక అంటే ఆయనకి అరెస్ట్ భయం కూడా కొన్నాళ్ళు బెంగళూరులో, మళ్ళీ తాడేపల్లిలో, ఢిల్లీలో ఇలా తిరుగుతూ ఉన్నారు. కార్యక్రమాలు ఏం లేవు, ఆయన పోరాటాలు ఏం చేసింది ఏం లేదు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఎక్కడైనా అరెస్ట్ చేసేస్తా అంటే వీళ్ళు దేని మీద అరెస్ట్ చేయాలి అనేది చూసుకోవాలి, చాలా ఒక ప్రోటోకాల్స్ చూసుకోవాలి, ఆ ప్లేస్ కూడా చూసుకోవాలి కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది, నోటీస్ పంపించాలా, ఎక్కడ పంపించాలి ఇవన్నీ. ఆయన ఏంటంటే ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటి నుంచి మెల్లగా టైం, ఈ పర్చేజింగ్ టైమా అని అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా అన్ని వైపుల నుంచి ఆయనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అది కొంత టైంని ఆయన కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతుంది అని ఆయన అనుకుంటున్నారు. ఆ కాలక్షేపం చేయడానికే ఆయన ఈ సమయాన్నంతా వెచ్చిస్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.